నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల శ్రీనివాస్ గారు, కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం గారు, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ గారు, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి గారు, బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజనేల్ గౌడ్ గారు, పీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, మిక్కు కాంతయ్య గారు, చింతల కిషన్ పటేల్ గారు, శ్రీనివాస్ గారు, మూల జైపాల్ గారు, మాజీ కార్పొరేటర్లు పడిశెట్టి భూమన్న గారు, కోడూరి రవీంద్ర గౌడ్ గారు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ముక్క భాస్కర్ గారు, మార్క రాజు గౌడ్ గారు, నాయకులు ధనాసింగ్ గారు, అక్కపల్లి మల్లేశం గారు, పర్వతం మీసాల మల్లేశం గారు, బాలభద్రి శంకర్ గారు, నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ అహ్మద్ అలీ గారు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు రెహమాన్ గారు, లక్ష్మణ్ గారు, రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान. మైక్ ఏదే అన్నా అయ్యో ప్రజాస్వామ్యాన్ని మనకిచ్చినటువంటి రాజ్యాంగాన్ని స్మరించుకోవడానికి, రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావులను కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా స్మరించుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప దినం. ఈ యొక్క ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తూ ఉన్నదంటే రాజ్యాంగాన్ని బట్టి, రాజ్యాంగాన్ని బట్టి మనకు హక్కులు కల్పించబడ్డవి. అది మాట్లాడే హక్కు కానీ, సమానత్వమే కానీ, లేకపోతే ప్రతి స్వేచ్ఛను కూడా మనకు ప్రసాదించినటువంటిది రాజ్యాంగం. ఈ రాజ్యాంగం లేకపోతే నియంతృత్వం పాలయ్యేది, నియంతల చేతిలో మన యొక్క భారతదేశం ఉండేది. మాట్లాడే హక్కు కానీ, ఏ విధమైన హక్కులు లేకుండా మనం జీవించే వాళ్ళం నియంతృత్వంలో. ఈరోజు మళ్ళా నియంతృత్వ పోకడలకు భారతదేశం అడుగులు వేస్తూ ఉన్నది మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి మనమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ఈ రాజ్యాంగం మనుగడ సాధించాలంటే తప్పకుండా మనమందరం కూడా కార్యోన్ముఖులపై దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే ఈ రాజ్యాంగం వల్లనే. అస్పృశ్యత నిర్మూలించబడింది అనంటే రాజ్యాంగం వల్లనే. కాబట్టి ప్రతిదీ కూడా మన హక్కులను కాపాడింది రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనమందరం కూడా కాపాడే దిశగా మనం అడుగులు వేయాలని కోరుకుంటూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. మున్నూరు కాపు సంఘ భవనంలో పతాక ఆవిష్కరణ గావించి మాట్లాడుతున్న పుర్మల శ్రీనివాస్ గారు, ఈరోజు మన మున్నూరు కాపు సంఘ ఆవరణలో పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖులు అందరూ మున్నూరు కాపు ముద్దు బిడ్డలు ఇతర జెండా వందన కార్యక్రమానికి హాజరై కార్యక్రమం విజయవంతం చేసే దిశలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయినందుకు, భాగస్వామ్యమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇకపోతే ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇక దాదాపుగా మీరు అందరికీ తెలిసిన విషయమే, నాడు ఎన్నడో తాగుముత్తల వారు చేసిన కృషి ఈరోజు మనం ఈ చేస్తున్న ఈ జెండా వందన పండుగ అనేది. దానికి గాను ఈరోజు అందరం మనం ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకొని మనం ఎలా ఎదగాలి, మన మున్నూరు కాపు సోదరులు ఎలా అభివృద్ధి చెందితే బాగుంటుంది, ఎక్కడ కానీ అనువున మున్నూరు కాపు ముద్దు బిడ్డలకు వచ్చి అడగదొక్కడానికి ఆలోచన చేస్తున్న దశలో మనం హైప్లో అంటే మనం పెద్ద మంచి అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేసుకొని అందరూ కలిసికట్టుగా కలిసి నడిచే విధానం ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతోటి మనం ఈ సంఘ అభివృద్ధికి తోడ్పడుకుంటూ, సంఘ అభివృద్ధి ధ్యేయమని పాటుపడుకుంటూ, ఆనాడు మన మాజీ ఎమ్మెల్యే గారు బొమ్మెంకన్న గారు దీని గురించి ఎంతో తాపత్రయపడి ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలదొక్కొని ఇక్కడ ఒక సంఘం, ఒక అభివృద్ధి చేయాలి, మన కరీంనగర్లో ఒక మున్నూరు సంఘం అనేది ఉండాలనే ఒక తపనతోటి ఆ పెద్ద మనిషి ఎక్కడుండి సర్కల్ ఉన్నాడో కానీ ఆనాడు అతను చేసిన ఆ ఆలోచన విధానం ఈరోజు ఇక్కడ ఐక్యతగా ఉండడానికి ఒక మంచి సదవకాశం ఉంది.
ఈరోజు ఇక్కడ చదువుకున్న పిల్లలకైతేనేమి, మున్నూరు కాపు ఐక్యతకైతేనేమి, మున్నూరు కాపు ఎదుగుదలకైతేనేమి ఆ రోజు అతను పెట్టిన ఆలోచన విధానం ఈరోజు మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు ఇన్ని భవనాలైనాయి. ఇక్కడ ఒక 3 ఎకరాల స్థలం సేకరించుకొని వారి ఇంటి కాదు అందరికీ మున్నూరు కాపు సోదరులు కుల బాంధవులు బాగుండాలనే ఒక మంచి ఆశయంతోటి ఆలోచనతోటి చేసినందుకు వారికి మరొక్కసారి వారి స్ఫూర్తిని స్మరించుకుంటూ రాబోయే భవిష్యత్తులో మనం కూడా వారి ఆశయాలను ఆలోచనలు విధానాలను తూచా తప్పకుండా పాటించి ఈ సంఘ ఐక్యతకు పాటుపడుకుంటూ సంఘ అభివృద్ధికి తోడ్పడుకుంటూ మనందరం కలిసిమెలిసిగా పనిచేసుకుంటూ మన అభివృద్ధి ధ్యేయంగా పాటుపడుకుంటూ ఉంటారని మీ అందరికీ మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమంలో హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మున్నూరు కాపు కుల బాంధవులకు మరియు ముద్దు బిడ్డలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై మున్నూరు కాపు. మాత్రం విన్నా అటువంటి విధి విధానాలు ఉన్న పద్ధతి గల వ్యక్తి ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణమైన ఆలోచనతో సంపూర్ణంగా దీన్ని అభివృద్ధి చేయాలి, ఎవరు పట్టించుకోకుండా నేనున్నా సైతం అనే ఒక ఆలోచన తెలిసిన గొప్ప మహానుభావుడు మన బాలకృష్ణ గారు, బాలు అలియాస్. వారు ఇక్కడ సేవలు అందించబడిన ఈ రోజు ఇక్కడ పరిశుభ్రంగా ఈ పరిసర ప్రాంతాలు కొంచెం పచ్చదనంగా ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ఇక్కడ అంతా ఏర్పాటు చేసిన విధి విధానాలు ఉన్న వ్యక్తి మన బాలు గారు. వారు ఇంకా ఇక్కడ చదువుకునే పిల్లలకు మంచి చెడుకు ఆపదికి అందుబాటులో వండుకుంటూ వాళ్ళ కార్యక్రమంలో నా వంతు సైతం ఇంత ఖర్చు పెడతా అని 10 రూపాయల జేబులకెళ్ళి పెట్టి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసేందుకు మరియు పిల్లల చదువు పట్ల తోడ్పడినందుకు మన బాలకృష్ణ మనందరం ఒకసారి సాపట్లతోటి పాల్గొంటూ అలా రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ఆయన కంటిన్యూ చేసుకుంటూ ఏదైనా ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆ భగవంతుని మంచి బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ మీ పూర్వాల కరీంనగర్ 11వ డివిజన్లో శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారి ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలో మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక నాయకులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంపీడీఓ జె శ్రీనివాస్ గారు సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఎంపీఓ పివి నరసింహారెడ్డి గారు, పర్యవేక్షకులు ఏ రవి సుధాకర్ గారు, ఏఈ స్నేహ గారు, ఏపీఓ స్పందన గారు తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.